వేసవిలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యమని టీజీఎన్ పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓవర్లోడ్ ఫీడర్లు ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. సెస్ పరిధిలోనూ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలు ఎస్ఎల్సీ అమలు చేస్తామన్నారు. పెండింగ్లో ఉన్న 491 వ్యవసాయ కనెక్షన్లను 3 నెలల్లో పూర్తి చేయాలని ఉద్యోగులకు రూ.1 ప్రమాద బీమా వర్తింపజేస్తామని ప్రకటించారు. మీరు తీసుకోవచ్చు. న్యూ సర్వీస్ కనెక్షన్స్, నేమ్ చేంజ్, కేటగిరీ చేంజ్ కావచ్చు, మీరు బిల్ పేమెంట్ కావచ్చు, ఏదైనా కూడా మీరు మీ సేవా సెంటర్స్ కానీ గ్రామంలో ఉన్న సిఎస్సి సెంటర్లో కూడా మీరు చేసుకోవచ్చు. దానివల్ల మీరు బెటర్ సర్వీసెస్ కన్జ్యూమర్స్కి అనేది వస్తుంది. అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో, లెంతీ లైన్స్ ఉన్నాయి, ఫాల్ట్ గుర్తించడం డిలే అవుతుంది, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేట్స్ పెడతాము, సబ్స్టేషన్లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాము. ప్రతి సబ్స్టేషన్ కూడా రియల్ టైంగా వాళ్ళు ఫీడర్ని మానిటర్ చేయొచ్చు. అండ్ అంతరాయాల డ్యూరేషన్ మనకు తగ్గుతుంది. చాలా చోట్ల బంచ్ ఫీడర్స్ ఉన్నాయి, 2-3 11K ఫీడర్స్ ఒకటే బ్రేకర్ మీద ఉన్నాయి. వాటిని అన్బంచింగ్ చేస్తున్నాము, ఆ బ్రేకర్స్ని కూడా ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, కన్జ్యూమర్స్కి ఇంటరప్షన్స్ తగ్గుతాయి. సో తొందరగా మనకి ఇంటరప్షన్స్ అనేది రెస్టోరేషన్ అనేది అవుతుంది. నెంబర్ ఆఫ్ ఇంటరప్షన్స్ కూడా బాగా తగ్గుతాయి. అవన్నీ కూడా మనం మోడర్న్ టెక్నాలజీని మనం యూజ్ చేయబోతున్నాము. ప్లస్ వీఆర్ ఫార్మింగ్ వన్ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి ½ an hour సప్లై అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవర్ అప్లైల్ టు ఆల్ కన్జ్యూమర్స్ అండ్ ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ కావచ్చు, అందరికీ కూడా ఇంక్లూడింగ్ సెస్ గవర్నింగ్ బాడీ అందరికీ కూడా ఏమి అంటే, మేము ట్రాన్సిషన్గా ఇక్కడ ఉన్న వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా సప్లై అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము. అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. అండ్ మనందరం కూడా యాజ్ ఎ అడ్మినిస్ట్రేషన్, యాజ్ ఎ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అందరు కూడా ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, ప్రజలకి ఇక్కడ మంచి సేవలు ఇవ్వాలి అండ్ మంచి విద్యుత్ సప్లై అనేది మనము ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ అందరు కూడా ఇవ్వాలనేదే మా ఉద్దేశం కూడా ఉంటుంది. అండ్ దానికోసమే టెంపరీగా మాత్రమే మనము కన్జ్యూమర్స్ ఇక్కడ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళెవరికి కూడా విద్యుత్ సరఫరాలో ఇబ్బంది అవ్వద్దు అనే ఉద్దేశంతో అండ్ ఎన్పిడిసిఎల్ని ఇక్కడ విద్యుత్ సరఫరాని ఓవర్సీ చేయమని ఏదైతే ఆదేశాలు టీజీఆర్సీ వాళ్ళు ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగా ఈరోజు ఇక్కడ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ రిటైల్ సప్లై బిజినెస్ ఏదైతే అంటామో దానిని ఓవర్సీ చేయడానికి ఇక్కడ ఎన్పిడిసిఎల్ మేనేజ్మెంట్ రావడం జరిగింది. అండ్ ఫర్దర్ గవర్నమెంట్ ఒక డెసిషన్ ప్రకారము సెస్కి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అనేది ఎక్స్టెన్షన్ ఆర్ అది డెసిషన్ దాని ప్రకారము టీజీఆర్సీ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. టిల్ దెన్ ఇక్కడ విద్యుత్ వినియోగదారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ ద మీటింగ్ ఇక్కడ ఉన్న శాఖ అధికారులు అందరితో కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని డెసిషన్స్ విచ్ వి హావ్ టేకెన్ టుడే, ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ కూడా యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ని అమలు చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ వల్ల ఎక్కువ లాభపడేది రైతులు ఎక్కువ లాభపడతారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3000 సర్వీసెస్ మనకి ఓఆర్సీ ఎక్కువ ఉంది, డిమాండ్ నోటీస్ ఎక్కువ ఉంది, అమౌంట్ కట్టలేక మనకి రైతుల దగ్గర నుంచి సర్వీసెస్ ఇవ్వకుండా పెండింగ్ ఎక్కువ ఉండడం జరిగింది. ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ప్రకారము వాళ్ళు కిలోవాట్కి ₹1000, అంటే రఫ్గా 5 HP మోటార్ అంటే మనకి 3.8 కిలోవాట్ ఉంటుంది. సో ₹3800 వాళ్ళు అదనంగా కడితే వాళ్ళకి ఎటువంటి ఓఆర్సీ లేకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా మనం సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా కన్జ్యూమర్స్, ఎల్టీ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, డొమెస్టిక్ కావచ్చు, ఎల్టీ కేటగిరీ 3 ఇండస్ట్రీ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, వాళ్ళ కిలోవాట్ చొప్పున వాళ్ళు అమౌంట్ పే చేస్తే తర్వాత సర్వీస్ లైన్ వేయటము, సర్వీస్ రిలీజ్ చేయడం అంతా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో కన్జ్యూమర్స్కి సులువుగా వన్ టైం వాళ్ళు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే వాళ్ళకి సర్వీస్ లైన్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది మనం రాష్ట్రం మొత్తం అమలు చేస్తున్నాము, నవ్వు సిరిసిల్లలో కూడా అమలు చేస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఇది బెనిఫిట్ అనేది రైతులకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది, ఇండస్ట్రీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫీల్డ్ లెవెల్లో కరప్షన్ అనేది కంప్లీట్గా దీనివల్ల మీరు నిర్మూలించవచ్చు. అండ్ వన్ టైం వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కన్జ్యూమర్తో కాంటాక్ట్లెస్ విధానంగా మనం సర్వీస్ అనేది డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వచ్చు. సెకండ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్ రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ మనకి ఎండలు ఎక్కువ పెరుగుతాయి. ప్లస్ మనకి ఎక్కడైనా ఫీడర్స్ కానీ టౌన్లలో ఎస్పెషల్లీ డిటిఆర్స్ ఓవర్లోడింగ్ కానీ అటువంటి సమస్య అనేది వస్తుంది. సో మా సైడ్ నుంచి ఎన్పిడిసిఎల్ నుంచి కూడా మనం ఇక్కడ సఫిషియెంట్ మెటీరియల్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, పోల్స్ రిక్వైర్మెంట్ ఉంది, లేదంటే ఏబీ స్విచెస్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పారు. అవన్నీ కూడా మనం వేరే స్టోర్స్ నుంచి కూడా డైవర్ట్ చేస్తున్నాం ఇక్కడికి. సో ఇక్కడ సమ్మర్ యాక్షన్ ప్లాన్కి ఏదైతే కావాల్సిన 11 kV లైన్స్ మనం టేకప్ చేయాలి, డిటిఆర్స్ మనం ఇక్కడ ఏదైతే టేకప్ చేయాలో అన్ని కూడా రిక్వైర్డ్ మెటీరియల్ కూడా మనం డైవర్ట్ చేస్తున్నాం. అండ్ వర్క్స్ కూడా మనం ఇమీడియట్లీ స్పీడప్గా టేకప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఎన్పిడిసిఎల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనము 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. సో అవి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. బోత్ ఎస్బీఐ అండ్ యూనియన్ బ్యాంక్ ఇద్దరికి కూడా మనము అది ఇమీడియట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది.
ఆల్ ద ఎంప్లాయీస్ ఇక్కడ సెస్లో పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ 1 crore యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండ్ 10 lakhs గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ విద్యుత్ శాఖ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చాలా చోట్ల ప్రమాదాలకి గురయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, కుటుంబానికి ఒక భరోసాలాగా ఉంటుంది ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ద్వారా. అండ్ అందరికీ కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది దట్ 1/4 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అంటే సుమారుగా వాళ్ళు 750 సర్వీసెస్ ఈ నెల మేము రిలీజ్ చేయాలి. యావరేజ్గా వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తున్నారంటే నెలకి 200 అంతే రిలీజ్ చేస్తున్నారు హార్డ్లీ. సో వాళ్ళు 150 ఇన్ఫాక్ట్ 1400 వాళ్ళు సంవత్సరం మొత్తం రిలీజ్ చేశారు. సో వేరియస్ ఇష్యూస్ హావ్ బీన్ హైలైటెడ్. కొన్ని చోట్ల మండలాల్లో కాంట్రాక్టర్స్ తక్కువ మంది ఉన్నారు, సింగిల్ కాంట్రాక్టర్ ఉన్నారు, అది పెంచమని చెప్పాము. సింగిల్ కాంట్రాక్టర్ ఉంటే వాళ్ళతో పని